తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెల్మ, మార్వాడి తదితర ఓసీ సంఘాలు అన్నిటితోని జేఏసీగా ఏర్పడి జనవరి 11న పెద్ద ఎత్తున 1,00,000 మందితోని భారీ బహిరంగ సభ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మా గౌరవాధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలందరికీ సూచించడం చాలా హర్షించదగినం. మేము మా ఓసీ జేఏసీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే అగ్రకుల సామాజిక వర్గాలు 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో అందకపోవడం వల్ల చాలా వాళ్ళ కులాల పేరు చెప్పుకోలేని పరిస్థితిలో చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో కడు పేదరికంతో ఉన్నటువంటి మహోత్సవంని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ 1,00,000 మందితో సింహగర్జన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటున్నాం. నేషనల్ లెవెల్లో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి. టెట్ అభ్యర్థులకు 90 మార్కుల నుండి 70 మార్కులకే వాళ్ళ సడలింపు ఇవ్వాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాలపరిమితి సంవత్సరం నుండి 5 సంవత్సరాలు పెంచాలి. అదేవిధంగా 8 లక్షల ఇన్కమ్ స్లాబ్ నుండి 10 లక్షల వరకు పెంచాలి. విద్యా ఉద్యోగాలలో వేరే కులాలకు ఏదైతే సామాజిక వర్గం ప్రాతిపదికన ఉన్నటువంటి సడలింపులు అన్నీ ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇవాళ అన్ని సంఘాల సమక్షంలో ఏర్పడుతున్నటువంటి ఈ జేఏసీ ద్వారా ప్రభుత్వాలకు కన్వింపు చేయాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్. మేము ఏ క్యాస్ట్ కానీ ఏ రిలీజన్కి కానీ మేము అగనిస్ట్ కాదు. మేము పూర్తిగా మా హక్కుల కోసం పోరాడుతున్నాం. దీనికి ప్రభుత్వాలు, ప్రెస్ మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని మీకు అందరి ద్వారా మేము సమూహంగా కోరుకుంటున్నాం. జై ఓసీ, జై ఓసీ. ఓసీ ఐక్యత వర్ధిల్లాలి, ఓసీ ఐక్యత వర్ధిల్లాలి, ఓసీ ఐక్యత వర్ధిల్లాలి. రేపటి పరిస్థితుల్లో వరంగల్ సింహగర్జనను హలో ఓసీ, హలో ఓసీ, హలో ఓసీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఓసీ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఓసీ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.